కూటమి ప్రభుత్వం ముస్లిం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తాలీం ఏ హునర్ పేరిట ఈ ఏడాది 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యా బోధన పూర్తి ఉచితంగా అందించనున్నారు. ఈ పథకం వివరాలను ఏలూరు తెంగళముడి నెహర్ మసీదులో వక్ఫ్ బోర్డ్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్స్పెక్టర్ ఎండి కరీముల్లా విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముస్లిం విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు ఉద్దేశించిన తాలీం ఏ హునర్ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం తొలి అడుగు వేసిందని అన్నారు. పథకానికి అర్హుల ఎంపికకు గాను ఈ నెల 17వ తేదీన టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని అన్నారు. ఈ పరీక్షను రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తారని, ఈ పథకం కింద కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్లకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. వసతి, భోజన సదుపాయం, ఉచితంగా పుస్తకాలు అందజేస్తారని చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, ఈ ప్రక్రియ 12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ నుండి తాలీమే హునర్ అనే ఒక ఎడ్యుకేషన్ మిషన్ని ఏర్పాటు చేయడం జరిగినది. దీని ద్వారా 10వ తరగతి చదువుకున్న పిల్లలు గురించి మా గౌరవ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మరియు సభ్యులు, మైనార్టీ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారి సూచనల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ 10వ తరగతి చదివిన ముస్లిం విద్యార్థులు, విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10th క్లాస్లో 450 పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు మరియు సిబిఎస్ఈ ఎస్ఎస్సిలో 75% వచ్చిన విద్యార్థులకు ఒక టాలెంట్ టెస్ట్ ద్వారా 6వ తారీఖు నుండి ఆన్లైన్లో అవైలబుల్. అందరికీ నిన్న ఒక్కరోజే సుమారుగా 1100 అప్లికేషన్ రావడం జరిగినది. ఈ అప్లికేషన్ ఆఖరి తేదీ 12వ తారీఖు దాకా ఉంది. 17వ తారీఖు దీనికి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఒక వక్ఫ్ బోర్డ్ ద్వారా ఒక లింక్ కూడా ఏర్పాటు చేసి ఆ లింక్ ద్వారా మీ అందరికీ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా కార్పొరేట్ కాలేజీలో విద్యను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కొరకు చైతన్య నారాయణలో బైపీసీ, ఎంపీసీ, ఎంబైపీసీ ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కొరకు వక్ఫ్ బోర్డ్ ద్వారా పేద 10th క్లాస్ నుండి విద్యార్థులు ఆగిపోకుండా ఉన్నత చదువు చదవడం కొరకు మా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు మరియు సభ్యులు ఒక నిర్ణయం తీసుకొని దీనిని పిల్లలందరికీ విద్య కలిగి ఉండాలనే ఒక సంకల్పంతో ఈ విద్యను నిర్వహించడం జరిగినది. ఒక రాత పరీక్ష టాలెంట్ టెస్ట్ ఓఎంఆర్ షీట్ ద్వారా ఉంటుంది. ఇది 75 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి. 3 గంటలు ఎగ్జామ్ సమయము. దీన్ని ఆదివారం 17వ తారీఖు 5వ నెల 2026 ఆదివారం ఏ జిల్లాలో ఉంటుందో ఆ జిల్లాలో ఎగ్జామ్ జరుగుతుంది. ఆ జిల్లా వారికి 2 సెంటర్లు పెట్టి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని ముస్లిం విద్యార్థులు, బాయ్స్, గర్ల్స్ అందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని వక్ఫ్ బోర్డ్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ కరీముల్లా, ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లా. వక్ఫ్ బోర్డ్ తరఫు నుండి ఏదైతే తాలీం హునర్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారో అది చాలా శుభసూచకం. 250 మంది పేద తెల్ల కార్డు కలిగిన వారికి విద్యార్థులకు ఈ అవకాశం వక్ఫ్ బోర్డ్ ద్వారా కల్పించబడింది. మొత్తం స్టేట్ మీద 250 మంది అంటే తక్కువే. అయినప్పటికీ ఇది మొదటి అడుగుగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది పిల్లలకి ఆస్కారం ఏదైతే నీట్, జేఈఈ, ఎంసెట్లో వాళ్ళు ర్యాంకులు తెచ్చుకునే విధంగా, వాళ్ళు ఆ సీట్లు తెచ్చుకునే విధంగా, అర్హత సాధించే విధంగా ఇక్కడ టాలెంట్ టెస్ట్ పెట్టి వాళ్ళకి ఉన్న ఒక నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే ఇవ్వడానికి సంకల్పించిందో వక్ఫ్ బోర్డు, దానికి నేను వక్ఫ్ బోర్డుకి చెందినటువంటి చైర్మన్ గారికి మరి కమిటీ సభ్యులకి, మా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
వారికి మరింత ఈ సేవ ముస్లిం సమాజం కోసం సేవలు అందించడానికి ఇంకా అల్లాహ్ వాళ్ళకి అన్ని రకాల ఆరోగ్యాలు మరి జ్ఞానం మరింత జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మొహమ్మద్ నయీముల్లా, జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షులు, ఏలూరు నగర శాఖ.